హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ ఒక మంచి 1 pot మీల్ అండి. మేథీ మటర్ పులావ్, మెంతి కూర ఇంకా బఠానీతో చేసే పులావు చాలా చాలా యమ్మీగా ఉంటుంది, చాలా కంఫర్టింగ్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. దీనికోసము ఒక 3 కప్పులు నార్మల్ సోనా మసూరి రైస్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే దీని బదులు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేను డైలీ మాత్రం ఇది రైస్ వాడి చేస్తాను పులావ్లో. సో ఇది ఒక మంచిగా కడిగేసుకొని ఒక 30 minutes నానబెట్టుకున్నాము. తర్వాత నేను ఒక ఇంచు అల్లము, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు చాపర్లో వేసి మంచిగా చాప్ చేసి పెట్టేసుకుంటున్నానండి. మెంతి కూర మనకి జాయింట్ పెయిన్స్కి చాలా మంచిదండి. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆకుకూరలన్నీ కూడా మనకి ఎంతో కొంత మేలు చేస్తాయి. తప్పకుండా రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక 2 tablespoons నూనె వేసుకొని దాంట్లో ఒక 1 tablespoon నెయ్యి కూడా వేసుకున్నాను. ఒక 3 ఇలాచీ, కొంచెం లవంగం, ఇంకా బిర్యానీ ఆకు ఇవి వేసేసుకొని ఇవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని నేను ఇలాగా స్లైసెస్ కింద కట్ చేసి వేసుకున్నానండి. ఇవి కాస్త ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఏదైతే అల్లం ఇంకా పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నామో, నేను చాప్ చేసి పెట్టుకున్నామో అది వేసేసుకుని పావు టీ స్పూన్ అంతా ఇంగువ కూడా వేసుకొని, ఆ తర్వాత ఇది ఒక 100 grams ఉందండి మెంతి కూర. మంచిగా ఉప్పు నీళ్ళల్లో కడిగేసుకుని మంచిగా సన్నగా చాప్ చేసి పెట్టేసుకున్నాను. అది వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని రఫ్గా చాప్ చేసి వేసుకున్నాను. మెంతి కూర మనము వేయిస్తాం కదా, సో చేదు అనేది అస్సలు ఉండదండి. సో టెన్షన్ పడకండి. సో కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఫ్లేమ్ లో చేసేసి మూత పెట్టేసుకున్నానండి. సో టొమాటో కూడా ఇక్కడ మగ్గిపోతుంది మనకి. ఆ తర్వాత ఒక పావు కప్పు ఫ్రోజన్ బఠానీ, అలాగే 1.5 tablespoon నేను ఇక్కడ వెల్లుల్లి కారం వేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే నార్మల్ కారం అయినా వేసుకోవచ్చు. వెల్లుల్లి కారం వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, సో ఏదైతే బియ్యం నానబెట్టి పెట్టుకున్నామో ఆ బియ్యం దీంట్లో వేసేసుకోండి. బాస్మతి రైస్ వేస్తున్నట్టయితే 1 కప్పుకి 1.5 కప్పు నీళ్లు పడతాయండి. నార్మల్ సోనా మసూరి రైస్కి అయితే 1కి 2 చొప్పున నీళ్లు పడతాయి. ఇవి రైస్ మంచిగా పొడిపొడిలాడే వరకు వేయించుకొని, ఇక్కడ 3 కప్పులు రైస్ కదండి, సో దానికి 6 కప్పుల నీళ్లు వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకొని ఒక 1/2 teaspoon అంతా గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఇది ఎక్కువ ఏమీ అసలు మసాలాలు ఏ అవసరం లేదు దీనికి. ఓకే, ఒక tablespoon అంతా నిమ్మరసము వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోనండి. ఒక 2 whistles ప్రెషర్ కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద. మీకు మంచిగా ఇది లంచ్ బాక్స్కి చాలా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. మార్నింగ్ మనకి, అండ్ పిల్లలు ఖచ్చితంగా తినేస్తారు. ఆకుకూరలు అనే వరకు పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు కదా, సో ఇదైతే మాత్రం మీకు బాక్స్ ఫినిష్ అయ్యి వస్తుంది. మస్ట్ ట్రై రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా రెసిపీస్ని ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, చెక్ చేయండి. మరో రెసిపీలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.